హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ రీసెర్చర్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక 5 ఇంట్రెస్టింగ్ కీబోర్డ్ షార్ట్ కట్స్ అయితే తీసుకొచ్చా. మీరు డైలీ కీబోర్డ్ అయితే యూజ్ చేస్తారు కదా, ఖచ్చితంగా ఉపయోగపడతాయి. మీరు డైలీ షార్ట్ కట్స్ అయితే ఇవైతే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒక విషయం తెలుసో లేదో, వీడియో ప్లే అవుతుంది కదా, ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది రెడ్ కలర్లో. సబ్స్క్రైబ్ కలర్ మార్చి నాకు కొంచెం ఎనర్జీని ఇవ్వండి. షార్ట్ కట్ నెంబర్ 1 వచ్చేసరికి, మీరు కీబోర్డ్లో ఏదైనా సెర్చ్ చేస్తారు కదా, అది మళ్ళీ మీరు బ్యాక్ స్పేస్ చేయాలంటే మీరు ఒక్కొక్కటి నొక్కుతారు కదా, అలా కాకుండా ఇంటూ స్పేస్ని లాంగ్ ప్రెస్ చేసి ఇలా స్వైప్ చేయండి. మొత్తం అంతే క్లియర్ అయితే అయిపోద్ది. మీరు ఏదైతే టైప్ చేశారో ఆ టైప్ చేసిందంతా క్లియర్ అయిపోద్ది అనమాట. షార్ట్ కట్ నెంబర్ 2, మీరు క్వర్టీ కీబోర్డ్ వాడతారు కదా, మీరు క్వర్టీ కీబోర్డ్ కాకుండా మీరు హ్యాండ్ రైటింగ్ చేసుకుంటా మీరు రాయాలనుకోండి. ఇక్కడ స్పేస్ బార్ ఉంది కదా, దీన్ని లాంగ్ ప్రెస్ చేయండి. దీన్ని లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ థర్డ్ ఆప్షన్ కనబడుతుంది కదా, హ్యాండ్ రైటింగ్ అని, దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు హ్యాండ్ రైటింగ్ ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడైతే మీరు హ్యాండ్ రైటింగ్ అయితే మీరు ఏ లెటర్ రాస్తే ఆ లెటర్ అయితే వస్తుంది. నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. షార్ట్ కట్ నెంబర్ 3, కీబోర్డ్లో మీరు సెలెక్టింగ్ పాయింట్స్ ఉంటాయి. మీరు లెటర్స్ మీదకి వెళ్ళిపోయి మీరు సెలెక్ట్ చేస్తారు. అలా కాదు, మీరు స్పేస్ బార్ ఉంది కదా, ఆ స్పేస్ బార్తో అయితే కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే, ఈ స్పేస్ బార్ ఉంది కదా, ఈ స్పేస్ బార్ ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఇలా మూవ్ చేస్తే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పాయింట్ అయితే తీసుకెళ్తుంది అనమాట. 4 వచ్చేసరికి, మీ మొబైల్లో చాలామంది కీబోర్డ్ వాడతారు కానీ ఈ ఆప్షన్ అయితే చాలామందికి తెలిసి ఉండదు. చాలామందికి తెలిసి ఉండదు. మీరు క్వర్టీ కీబోర్డ్ వాడతారు, మీ అందరికీ తెలుసు, కానీ కొంతమంది తెలియదు. క్వర్టీ కీబోర్డ్ నుంచి మీకు అది కొంచెం కష్టంగా అనిపిస్తే మీరు ఇంకా డిఫరెంట్ కీబోర్డ్స్ అయితే ఉంటాయి, అవి కూడా వాడచ్చు. అవి వాడతా మీరు కొన్ని ట్రిక్స్ అయితే చేయొచ్చు అనమాట. ఎలా అంటే, మీరు లాంగ్ ప్రెస్ చేయండి, స్పేస్ బార్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే మీకు క్వర్టీ కీబోర్డ్ కాకుండా మీకు డిఫరెంట్ కీబోర్డ్స్ అయితే వస్తాయి. అవి అయితే ఆన్ చేసుకొని మీరైతే టైపింగ్ అయితే చేసుకోవచ్చు. షార్ట్ కట్ నెంబర్ 5, 1 హ్యాండ్తో మొబైల్ అయితే యూజ్ చేస్తారు. మీ 1 హ్యాండ్ కీబోర్డ్ అయితే మీకైతే రాదనమాట. అంటే ఎలా అంటే, మీకు కీబోర్డ్ అయితే సరిపోదు మీ చేతికి. అప్పుడు మీరు ఒక చిన్న ట్రిక్ చేసి మీ కీబోర్డ్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే, ఇక్కడ మీకు నేను చూస్తున్నా చూడండి, ఇక్కడ కామా మీద లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇది చివరిన 1 హ్యాండ్ మోడ్ ఉంది కదా, 1 హ్యాండ్ మోడ్ అయితే ఆన్ చేసుకోండి. 1 హ్యాండ్ మోడ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కావాలా రైట్ సైడ్ కావాలా అన్నది అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. అది ట్యాప్ చేసుకుంటే మీకు లెఫ్ట్ సైడా రైట్ సైడా అన్నది అయితే మీకే అర్థమైపోద్ది. మీరు ఎటువైపు కావాలంటే అటువైపు యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ తీసేస్తాం ఎలా అంటే, ఇక్కడ ఫుల్ స్క్రీన్ ఆప్షన్ ఉంది చూసారా, దానిపైన ఆ ఫుల్ స్క్రీన్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తే మళ్ళీ నార్మల్ కీబోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ యువర్ అభి. బై నౌ.